సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయం. మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ బాధ్యతల స్వీకరణ. జగిత్యాల జిల్లాలో స్మితా సబర్వాల్ టూర్. ఎస్ఆర్ఎస్పీ పనుల్లో వేగం పెంచాలని ఆదేశం. బాసర ట్రిపుల్ ఐటీకి యూజీసీ 12B గుర్తింపు. పరిశోధనా రంగానికి మరిన్ని నిధులు. నేటి నుంచి పెద్దగట్టు లింగమంతుల జాతర. సూర్యాపేట జిల్లాలో మొదలైన సందడి. వెలుగు టోర్నీలో హోరెత్తిస్తున్న కుర్రాళ్లు. సెమీస్ కి చేరిన రామగుండం, కొత్తగూడెం. తెలంగాణలో అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తో కలిసి గ్రంథాలయాన్ని ప్రారంభించారామె. గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ జాగృతి యూరప్ శాఖ అధ్యక్షుడు సంపత్ కు కృతజ్ఞతలు తెలిపారు. తోడ్పాటును అందించాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షుడైనటువంటి సంపత్ గారు ఈ నల్లగొండ గ్రామంలో ఉండేటటువంటి చిన్న స్కూల్కి వీలైనంత తోడ్పాటును ప్రతి సంవత్సరం అందిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి ఒక గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గ్రంథాలయం లోపల వస్తా చూశాను, ఒక కొటేషన్ ఉన్నది, చిరిగిన చొక్కాయినా వేసుకో కానీ ఒక పుస్తకాన్ని కొనుక్కో అనేటటువంటి. ఆ చదివే సంస్కృతి తగ్గిపోతున్నటువంటి సందర్భంలో లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలకు ఉత్తేజాన్ని అందించేటటువంటి మంచి ఆటోబయోగ్రఫీస్ అన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. జగిత్యాల జిల్లా రాజేశ్వరరావుపేట గ్రామంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రివర్స్ పంప్ హౌస్ పనులను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. పంప్ హౌస్ పనులను పర్యవేక్షించేందుకు సరైన సౌకర్యాలు లేవని, వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో పురోగతి పెంచాలని, మార్చి 2వ వారంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి యూజీసీ 12B గుర్తింపు దక్కింది. దీంతో అధ్యాపకులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 12B స్టేటస్ తో తమ వర్సిటీని మరింత డెవలప్ చేయొచ్చని, పరిశోధన రంగాల్లో రాణించడానికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేసిన వీసీ అశోక్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇది సెలెక్ట్ అవ్వడం వల్ల మాకు చాలా ఫ్యూచర్లో రీసెర్చ్ కానీ ఏమైనా చేసినా మాకు చాలా యూజ్ అవుతుంది. సో అండ్ ఇక్కడ సీట్ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మొన్నే మా యూనివర్సిటీ యూసీజీ 12B గుర్తింపు పొందింది. దీనివల్ల మాకు ఎన్నో పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. పరిశోధన రంగంలో అదేవిధంగా ప్రాజెక్టు నూతన కోర్సులను మరి ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి నిధులు అనేటువంటివి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ద్వారా ఈ నిధులు అనేటువంటివి మరి మంజూరవుతాయి. దీనివల్ల విద్యార్థులకు, అధ్యాపకులు ఎంతో మరి ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణలకు మరి ఒక గొప్ప సువర్ణావకాశంగా మేము పేర్కొంటా ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినా సరే, పిఆర్సీ గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా పిఆర్సీ అనౌన్స్ చేసింది. ఆ పిఆర్సీ కూడా ఇక్కడ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ హైక్స్లో కూడా మరి యూజీసీ కొంత బాధ్యత తీసుకుంటుంది. దీనివల్ల మరింత ఆర్థికంగా సపోర్ట్ ఉండడం జరుగుతుంది. హెచ్సీఎల్లో లోధా కమిటీ సిఫార్సులు సరిగా అమలు కావడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. గ్రామీణ క్రికెట్ నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో రామగుండం, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు వివేక్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కూడా పాల్గొన్నారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారంగా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. అక్కడ క్రికెట్ ఏదైతే లోదా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా జరగాలనో అది సరిగా అమలు కావటం లేదు. ఇంకా డిస్ట్రిక్ట్ క్రికెట్ ఏదైతే ఇంతకుముందు ఎఫెక్ట్ అయిందో అట్లానే జరుగుతుంది. అందు గురించి ఈ మళ్ళీ ఒకసారి ఒక అవకాశం మారుమూరు ప్రాంతాలలో ఉన్న క్రికెటర్స్కి లభించాలని చెప్పి ఈ వెలుగు దినపత్రిక వాళ్ళు ఈ ఒక మిషన్ తీసుకున్నారనమాట, ఎట్లనైనా చేయాలని చెప్పి. ఇప్పటి వరకు సుమారు ఒక 100 మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈ క్వార్టర్ ఫైనల్స్ కూడా అయిన తర్వాత సెమీస్ ఫైనల్స్ హైదరాబాద్లో జరిగిపోతున్నాయి. డెఫినెట్లీ రూరల్ టాలెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను మ్యాచెస్ చూసినప్పుడు ఇంత మంచి టాలెంట్ ఉన్నట్టు నేను అనుకోలేదు ఉంటుందని. కానీ చాలా మంచి టాలెంట్ ఉంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు. వీరికి అవకాశాలు కల్పించాలి. ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారో అందరిలో వారికి ఒక మంచి కోచింగ్ కోసం హైదరాబాద్లో వారు వచ్చి కోచింగ్ తీసుకోవాలనుకున్నా వారికి ఇలాంటి స్పాన్సర్షిప్ ఏదైనా వెలుగు దినపత్రిక వాళ్ళు చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. డెఫినెట్లీ ఆ డేటా ఏదైతే ఉందో, ఇంత టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేటా తీసుకొని ఒక స్కీమ్ వేసి వీళ్ళకి అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా డెఫినెట్లీ వెలుగు వాళ్ళు చేస్తారు. తప్పకుండా రానున్న భవిష్యత్ కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో పాటుగా తెలంగాణ నుంచి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడానికి కోసము ఇప్పటికే అధిక నిధులు కూడా కేటాయించడం జరిగినది. దానిలో భాగంగానే అలాగే మరొక వైపు గతంలో కూడా V6 ఆధ్వర్యంలో కూడా క్రికెట్ నిర్వహించడం జరిగినది. ఎంతో మంది అత్యుత్తమ గ్రామీణ క్రీడాకారులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడం జరిగింది. గతంలో V6 ద్వారా నిర్వహించినటువంటి గెలుపొందినటువంటి అనేక మంది క్రీడాకారులు కూడా అటువైపు రంజిదా కూడా వెళ్లడం జరిగినది. భవిష్యత్ కాలానికి క్రీడాకారులకు తప్పకుండా ఇది ఒక మంచి గుర్తింపునిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగు టోర్నీ క్వార్టర్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో ఆదిలాబాద్ టీంపై రామగుండం 8 పరుగుల తేడాతో గెలిచి సెమీస్కు చేరింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రామగుండం టీం 20 ఓవర్స్లో 98 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆదిలాబాద్ టీం 15.1 ఓవర్లలో 90 రన్స్కి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో 25 రన్స్ చేసి 2 వికెట్లు తీసిన శ్రీనివాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిద్దిపేటలో జరిగిన వెలుగు టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నిజామాబాద్ టీం విజయం సాధించింది. సిద్దిపేటపై గెలిచి సెమీస్కు అర్హత సాధించింది. ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిద్దిపేట్ 90 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ టీం 18 ఓవర్స్లో టార్గెట్ చేసింది. నిజామాబాద్ ప్లేయర్ వాజిద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. వెలుగు టోర్నీలో కొత్తగూడెం టీం సెమీఫైనల్ కు చేరుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వరంగల్ వెస్ట్ టీంపై 36 రన్స్ తేడాతో కొత్తగూడెం విజయం సాధించింది. ఇక తర్వాత జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కాస్ట్లీ గేమ్ క్రికెట్ను గ్రామీణ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారందరి
నైపుణ్యానికి వెలికితీసే విధంగా గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి V6 వెలుగు పత్రికల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బ్రహ్మాండంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొన్నటువంటి క్రికెటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు క్వార్టర్ ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్టుకు హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మంచి వేదిక, ఒక అవకాశం మనకు క్రీడలలో నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎప్పుడూ ఒక పోటీ, మంచి పోటీ ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక వేదిక అవకాశం ఇస్తే బాగుండని అనుకుంటారు. అది ఈరోజు V6 వెలుగు ద్వారా మనకు ఒక వేదిక, అద్భుతమైన వేదిక లభించింది. ఎక్కడనో మరుగుపడ్డ ఈ మాణిక్యాలన్నింటినీ బయటికి వెలికి తీయాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ V6 వెలుగు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. రానున్న రోజుల్లో ఇది అన్ని క్రీడలకు కూడా వర్తించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో దళితులకు భూమి పంపిణీ చేసేందుకు ప్రవేశపెట్టిన దళిత బస్తీ పథకంలో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానాన్ని సంపాదించింది. ఇప్పటి వరకు 3,416 ఎకరాలు దళితులకు పంపిణీ చేశారు అధికారులు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహనతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాగా మరో 1000 ఎకరాలు దళిత బస్తీ కింద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న దళితులను రైతులుగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 10న దళిత బస్తీ పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారికి 3 ఎకరాల చొప్పున భూమిని అందించడమే ఈ పథకం లక్ష్యం. దీంతో పాటు ఎకరా, 2 ఎకరాలున్న వారికి గరిష్టంగా 3 ఎకరాలకు మించకుండా మిగతా భూమిని కూడా అందజేస్తున్నారు. లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు అధికారులు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 143 కోట్ల వ్యయంతో 1,272 మంది లబ్ధిదారులకు 3,416 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. భూ పంపిణీతో పాటు పెట్టుబడి సాయాన్ని కూడా అందించింది జిల్లా యంత్రాంగం. జిల్లాలో అత్యధికంగా జైనత్ మండలంలో 548 మంది లబ్ధిదారులకు గాను 58,52,59,000 వ్యయంతో 1,394 ఎకరాల భూమిని అందజేశారు. అత్యల్పంగా నేరేడికొండ మండలంలో కేవలం 3 లబ్ధిదారులకు 38,59,000 రూపాయలు వెచ్చించి 8.39 ఎకరాలు పంపిణీ చేశారు. కానీ వ్యవసాయ భూములకు అధిక డిమాండ్ ఉన్న ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాల్లో ఇప్పటి వరకు ఈ పథకం కార్యరూపం దాల్చలేదు. ఆదిలాబాద్ రూరల్లో 69 మంది లబ్ధిదారులకు 201 ఎకరాలు, బేలా మండలంలో 58 మంది లబ్ధిదారులకు 166 ఎకరాలు, జైనత్ మండలంలో 548 మంది లబ్ధిదారులకు 1,394 ఎకరాలు, బజార్ హత్తూర్ మండలంలో 10 మంది లబ్ధిదారులకు 30 ఎకరాలు, భీంపూర్ మండలంలో 167 మంది లబ్ధిదారులకు 447 ఎకరాలు, బోత్ మండలంలో 29 మంది లబ్ధిదారులకు 83 ఎకరాలు, గుడిహత్నూర్ మండలంలో 9 మంది లబ్ధిదారులకు 23 ఎకరాలు, ఇచ్చోడ మండలంలో 47 మంది లబ్ధిదారులకు 127 ఎకరాలు, నేరేడికొండ మండలంలో 3 లబ్ధిదారులకు 8 ఎకరాలు, తలమడుగు మండలంలో 70 మంది లబ్ధిదారులకు 179 ఎకరాలు, తాంసి మండలంలో 262 మంది లబ్ధిదారులకు 753 ఎకరాలను అధికారులు పంపిణీ చేశారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ప్రజలను కోరారు. జిల్లాలోని షెడ్యూల్ కులాల లబ్ధిదారుల కొరకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1,292 ఎకరాలు 468 మంది లబ్ధిదారులకు 56,09,00,000తోని కొనేయడం జరిగింది. ఈ భూమిని జిల్లాలో ఉన్న దళిత కుటుంబాలు సద్వినియోగం చేసుకొని ఇప్పటి వరకు ఉన్న వ్యవసాయ కూలీలు ఉన్న వాళ్ళకు వ్యవసాయదారులుగా మార్చడం ఎంతో గర్వకారణం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆశయంతో ఈ పథకం ప్రవేశపెట్టిండో దాన్ని 100% అమలు చేయాలన్న సంకల్పంతో జిల్లాలో ఉన్న కార్పొరేషన్ తరఫున మేమంతా గట్టి ప్రయత్నం చేస్తున్నందుకు తెలియజేస్తాం. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తమ పార్టీ కార్యకర్తల ప్రత్యేక కృషితో దళిత బస్తీ పథకం అమల్లో ఆదిలాబాద్ నెంబర్ 1 అయిందన్నారు మాజీ మంత్రి జోగురామన్న. జిల్లాకి దక్కిన ఘనతలో భాగస్వామ్యులైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులకు భూమినేటువంటి నిరుపేద కుటుంబాలందరికీ కూడా 3 ఎకరాల భూమి కొనిచ్చే కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గం సంబంధించి దాదాపు 3,000 ఎకరాల భూమి మరి కొనిచ్చి
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా దళిత బస్తీ 3 ఎకరాలకు మొదటి స్థానం రావడం జరిగింది. దానికి కష్టపడి పనిచేసినటువంటి మా సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయిలో పనిచేసిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఈ పేరు వారికే దక్కింది. మరి ఈ కష్టపడి పనిచేయడానికి వారందరికీ మరొకసారి నా తరపున, ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తాం. దళిత బస్తీ కింద అందించిన వ్యవసాయ భూమికి ఒకవైపు భరోసా కల్పిస్తున్న ఆదిలాబాద్ జిల్లా అధికారులు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సాహకం అందిస్తున్నారు. మరో 900 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. గాంధారి మైసమ్మ జాతరలో పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. వారి సమస్యలపై చర్చించారు. ఆ తర్వాత కాకా వెంకటస్వామి కరాటే పోటీలను ప్రారంభించారు వివేక్. మందమర్రి మండలం బొక్కలగుట్టపై నిర్వహిస్తున్న ఆదివాసీ నాయక్ పోడ్ల గాంధారి మైసమ్మ జాతరలో పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. గాంధారి ఖిలాపైకి కాలినడకన ఎక్కి నాయక్ పోడ్ల దేవతామూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. నాయక్ పోడ్ల ఆచారం ప్రకారం గంటను మోగించారు. జాతరకొచ్చిన భక్తులను పలకరించారు వివేక్. జాతరలో ఆయనకు ఆదివాసీ నాయక్ పోడ్లు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. అనంతరం దర్బార్లో పాల్గొన్న వివేక్ గాంధారి మైసమ్మ జాతర అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని రకాల వసతులు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తమ సమస్యలపై వివేక్ కు ఆదివాసీ నాయక్ పోడ్లు మెమరాండం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చూస్తే అందరు భక్తులు పైకి నడిచి వారు ఏదైతే కోరికలు కోరుతున్నారో మీరందరూ కూడా ఈ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలయాన్ని మంచి అభివృద్ధి చేసే బాధ్యత మనందరిపైన ఉంది. దీని ఒక మంచి టూరిజం సెంటర్ డెవలప్ చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుంది. మీ అందరికీ విశ్వాసం చూపిస్తున్నాను. డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకొని మీకు వచ్చే సంవత్సరం వరకు అభివృద్ధి చూపించే బాధ్యత మేము తీసుకొని దాన్ని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ చెప్తూ అనంతరం మందమర్రి పట్టణం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో కాకా వెంకటస్వామి స్మారకార్థం నిర్వహిస్తున్న ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. సైనికుల దుస్తులు వేసుకుని చిన్నారులు వివేక్ కు స్వాగతం పలికారు. కాసేపు పిల్లల కరాటే ప్రదర్శనను చూశారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్. ఆ తరువాత టోర్నమెంట్ నిర్వాహకులు ఆయనకు సన్మానం చేశారు. కాకా వెంకటస్వామి పేరుతో కరాటే పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు వివేక్. చాలా మంది చిన్న పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా డిసిప్లిన్ గా పద్ధతి ప్రకారంగా ఏదైతే మార్షల్ ఆర్ట్స్ లో ఉండాలో వీళ్ళందరికీ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఈ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసినందుకు పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, స్టూడెంట్స్ కి ఈ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు ఒక డిటర్మినేషను, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల ఏదైతే రావాలో స్పోర్ట్స్లో అది వస్తుంది. దాంతో వారు లైఫ్లో ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా ఏదైతే నేర్చుకుంటారో ఇది అప్పుడు మనకు పనికొస్తాయి. మీరందరూ కూడా ఇది చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతుల జాతర సందడి నెలకొంది. స్వామివారి మకర తోరణాన్ని పెద్దగట్టుకు యాదవ సాంప్రదాయం ప్రకారం తరలించారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మకర తోరణానికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు మకర తోరణాన్ని దర్శించుకున్నారు. కేసారం గ్రామంలో ఉన్న దేవరపెట్టెను పెద్దగట్టుకు పంపించడంతో ఈ జాతర మొదలు కానుంది. భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు ఎంపీ లింగయ్య యాదవ్. మకర తోరణాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి గుల్లబజార్ నుంచి తీసుకెళ్లి దేవుని దగ్గరికి, దేవుని గుట్ట వరకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభం చేశాం. ఇవాళ రాత్రికి దేవరపెట్టెను కేసారం గ్రామం నుండి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు, మేము ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులు, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చే కార్యక్రమం ఉంటుంది. రాత్రికి దేవునికి గంపల ప్రదర్శన, బోనం పెట్టేటువంటి కార్యక్రమం, దీపారాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు లక్షలాది మంది తరలి వచ్చి పెద్దగట్టు లింగమంతుల స్వామి యొక్క దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇది ఈ యొక్క తెలంగాణలోనే రెండో జాతర.
విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. పూర్తిగా గిరిజన జిల్లాగా ఉన్న మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రంపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మహబూబాబాద్ పునర్విభజనతో జిల్లాగా మారింది. ఈ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్ పూర్తిగా గిరిజన ప్రాంతాలు. జిల్లా కేంద్రంగా మారిన తరువాత మహబూబాబాద్ పట్టణానికి అన్ని హంగులు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర శాఖల ఉన్నతాధికారుల ఆఫీసులు రావడంతో ప్రజా సమస్యల పరిష్కారం ఈజీ అయింది. మహబూబాబాద్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం సైతం అందుబాటులోకి వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే పాస్పోర్ట్ జారీ చేసేలా ప్రక్రియ వేగం చేశారు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం, తపాలా శాఖ సంయుక్తంగా పాస్పోర్ట్ సేవల్ని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ కోసం ఒకప్పుడు హైదరాబాద్, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం పట్టణానికి వెళ్లి దరఖాస్తు చేసేవారు. ఒక్కొక్కరు 2-3 సార్లు ఆ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో అటు డబ్బు, ఇటు టైం వేస్ట్ అయ్యేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల మహబూబాబాద్ తపాలా కార్యాలయంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు కావడంతో సమస్య పరిష్కారమైందన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండటంతో దరఖాస్తు చేసుకున్న 10-15 రోజుల్లోనే పాస్పోర్ట్ చేతికి అందుతోందంటున్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇమీడియట్లీ నాకు స్లాట్ వచ్చింది. సో ఇప్పుడు నేను బయట కంట్రీస్ వెళ్తున్నాను, కెనడా. నాకు వీసా అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అయింది. నిజంగా ఇక్కడ పాస్పోర్ట్ ఇది సేవా కేంద్రం పెట్టడం పిల్లలకు కానీ, ఉమెన్స్ కానీ, లేడీస్ కానీ వాళ్ళందరికీ ఈజీగా అవుతుంది. లేకపోతే ఒక పెద్ద పనిలాగా హైదరాబాద్ పోవాల్సి వచ్చేది, చాలా ఇబ్బంది అయ్యింది. నిజంగా ఇది మాత్రం నిజంగా గవర్నమెంట్ తీసుకున్న మంచి చర్య, ఒక మంచి ఆపర్చునిటీ మాకు. కొత్తగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్లో ఇచ్చిన సమయానికి రీజనల్ కార్యాలయానికి వెళ్లాలి. ఫ్యామిలీతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లాలంటే ఎంతో ఖర్చయ్యేదని, కానీ ఇప్పుడు డబ్బు, టైం సేవ్ అవుతోందంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాస్పోర్టు ఏర్పాటు చేయడం మాకు శుభపరిణామం. గతంలో పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటే మేము పట్టణాలకు హైదరాబాద్కి వెళ్ళి 2-3 రోజులు వెచ్చించి క్యూ లైన్లో నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే జిల్లా కేంద్రం నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ని ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామంగా మా అందరికి కూడా సంతోషకరంగా ఉందని చెప్పేసి. మహబూబాబాద్ పోస్టాఫీసులో ప్రస్తుతం ట్రయల్ రన్ గా పాస్పోర్ట్ సేవా కేంద్రం సాగుతుండగా రోజు 5 వరకు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తర్వాత మహబూబాబాద్లోనే పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉండటంతో భవిష్యత్తులో రద్దీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక్కడైతే కేవలం 30 నిమిషాల లోపే ఇక్కడ వాళ్ళ పాస్పోర్టు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే అప్లై చేశారో వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో మాత్రమే వెరిఫికేషన్ అయిపోతుంది. దీనివల్ల సమయం చాలా కలిసి వస్తుంది. ఈ విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కానీ, ప్రజలకు కానీ, మహబూబాబాద్ పట్టణ ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ ఇది అత్యంత విలువైనటువంటి సమయం కాపాడుతూ వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉందని మేము భావిస్తున్నాం. మహబూబాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రం మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు ప్రాంతాలకు చెందిన వారికి అనుకూలంగా ఉంది. ఇక్కడి నుంచి తత్కాల్ పథకంలోనూ పాస్పోర్ట్ పొందవచ్చు. అలాగే కాలపరిమితి దాటిన పాస్పోర్టులను రెన్యువల్ చేసుకోవచ్చంటున్నారు అధికారులు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత తాగునీరు, భోజన వసతిని కల్పించారు.
ఖమ్మం జిల్లాలో బార్ అసోసియేషన్ క్యాంటీన్ ను ప్రారంభించారు హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం. ఆ తర్వాత కోర్టు ఆవరణలో లిఫ్ట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చల్లా కోదండరాంకు సన్మానం చేశారు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు. లాయర్లు త్వరితగతిన కేసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చల్లా కోదండరాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్, జిల్లా జడ్జి లక్ష్మణరావు పాల్గొన్నారు. నేను కోరుకునేదల్లా ఇవాళ టెంపరీగా నేను ఖమ్మం జిల్లా జ్యుడిషియరీకి లీడర్గా డిక్లేర్ చేసుకుంటాను. మీరందరూ కూడా ఈ కొత్త ఒరవడిని మనం సృష్టించి మనం ఆదర్శంగా నిలబడి మిగిలిన జిల్లాలకు చూపిద్దాము అని చెప్పి నా కోరిక. ఇది కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ 10,000 ఉన్నది, 10,000 20,000 ఉన్నది, మీరు ఎవరికి కూడా 10,000 ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. మనమందరం కూడా ఇంకో రకమైన మరో ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి అని అంటే మొట్టమొదట మనకు మనం సర్దుకొని సమాజంలో మనం పౌరుడిగా బతకాల్సిన విధంగా బతకడం మొదలు పెడితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. ఎట్లా పనిచేస్తున్నారు, పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు అధికారులు. సడన్ గా విజిట్ చేస్తే వాస్తవాలేంటో బయటపడతాయి. ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలంటే ఇలానే ఉంటాయి. కానీ రాష్ట్ర విద్యాశాఖలో మాత్రం ఇందుకు రివర్స్. మేం తనిఖీలకు వస్తున్నాం, మీరు రికార్డ్స్ అన్ని రెడీ చేసుకోండి అంటూ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులు. ఆకస్మిక తనిఖీలకు అర్థం మారుస్తున్నారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు. తనిఖీకి వచ్చే విషయం ముందే చెప్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన తనిఖీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 28,621 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 23,87,751 మంది విద్యార్థులకు భోజనం అందుతోంది. ఇందులో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పథకం అమలు కోసం అయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులను భరిస్తాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. అంతేకాదు 4 ఏళ్లుగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అయితే కింది స్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది కక్కుర్తితో సన్నబియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణలున్నాయి. కానీ అధికారుల తనిఖీలు నామమాత్రంగా సాగుతుండడంతో విషయం బయటకు పొక్కడం లేదు. మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ ఉంటుంది. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్గా, మండలాల్లో ఎంఆర్ఓ చైర్మన్గా, గ్రామాల్లో సర్పంచ్ చైర్మన్గా కమిటీలుండాలి. ప్రతి నెల మొదటి వారంలో మండల, గ్రామ కమిటీలు సమావేశాలు నిర్వహించి మధ్యాహ్న భోజన పథకం తీరుపై సమీక్షించాలి. ఎంతమంది విద్యార్థులకు ఆహారం అందుతోంది, ఆహారం ఎలా ఉంటుందన్న అంశాలను పరిశీలించాలి. విద్యార్థులకు వారానికి 3 గుడ్లు, నాణ్యమైన కూరలు అందుతున్నాయో లేదో చూడాలి. వివరాలను జిల్లా కమిటీలకు అందజేయాలి. ప్రతి నెల 2వ వారంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి మండల, గ్రామ కమిటీలు పంపిన వివరాలను సమీక్షించాలి. కానీ చాలా జిల్లాల్లో కమిటీలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గ్రామ స్థాయిలోనూ కొద్ది నెలలుగా సర్పంచులు లేకపోవడం, ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు రావడంతో గ్రామ స్థాయిలో కమిటీలు పనిచేయలేదనే సమాచారం. అయితే కేంద్రం అడిగినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏదో సమాచారం పంపిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్పుడప్పుడు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. దానివల్ల క్షేత్రస్థాయి సిబ్బందిలో కొంత భయం ఉంటుంది. వ్యవస్థలు సరిగా పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం విషయంలో తనిఖీలు సరిగా జరిగితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుంది. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం తనిఖీలకు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తున్నారు. దీనికి తోడు హెడ్ మాస్టర్లు ఏ రికార్డులు సరిగా పెట్టుకోవాలనే దానిపైన సూచనలు ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో డిఈఓలు ప్రతి నెల కనీసం 5 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్లతో ఆహార నాణ్యత పరీక్షలు చేయించాలి. కానీ చాలా చోట్ల ఇది జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణ వ్రత మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించట్లేదు.
ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో భౌరాపూర్ చెంచుల పండుగ పోస్టర్ విడుదల చేశారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శివరాత్రి సందర్భంగా జరిగే ఈ ఉత్సవాలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా తాగునీరు, కనీస వసతులు కల్పించాలని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అప్పరసు కృష్ణారావును పాలమూరు సాహితీ వేదిక ఘనంగా సన్మానించింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణారావుకు అవార్డు దక్కటంపై కవులు ఆనందం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లా సాహిత్య రంగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యువ కవి తిరుమలేష్ రచించిన కవితా ప్రక్రియ చిరుమొగ్గలు పుస్తకావిష్కరణ చేశారు కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా సమీపంలోని ఉయ్యాలవాడ గ్రామంలో బస్టాండ్ కూల్చివేతపై స్థానికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ వెనుక భాగంలోని ఇంటి యజమానులు తమ షాప్లకు అడ్డమవుతుందని బస్టాండ్ను తొలగించారంటూ రాస్తారోకో చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని బస్టాండ్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని రాకసిపేటలో పురాతన హనుమాన్ ఆలయానికి జీర్ణోద్ధరణ కార్యక్రమం చేశారు. 22న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాల్టితో ముగిసింది. ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు గణపతి, నవగ్రహ మంటపం, ధ్వజస్తంభ స్థాపన చేశారు. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 14వ గోండ్వానా మహాసభ 2వ రోజు కొనసాగుతోంది. తమ జీవన పరిస్థితులు, హక్కులు, చట్టాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఉదయం గోండుల ఆచారం ప్రకారం పూజలు నిర్వహించారు గోండులు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. 15 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గోండు నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఆసిఫాబాద్లోని కుమ్రం భీం భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గోశాల ప్రారంభించారు. కామధేను కారుణ్య సేవా సమితి ట్రస్టీ గోశాలను నిర్మించింది. ప్రారంభ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాతలు తమ గోవులను గోశాలకు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురం క్రాస్ రోడ్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ నిరాహార దీక్ష చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. ఇవి ఇప్పుడున్న తెలంగాణ అప్డేట్స్. స్టేట్ ఇంటూ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.